మీరున్న ప్రదేశాల్లో ప్రకృతి ఎలా ఉందో నాకు తెలియదు. మేమున్న ఈ సరౌండ్స్లో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఎక్కువగా, అలాగే ఖమ్మం, అలాగే గుంటూరు, ఆ, తర్వాత రేపల్లె, తర్వాత అమరావతి ప్రాంతాలు ముంపునకు గురైనాయి. చూడండి ఎలాగా ఆ నీళ్ళలో కొట్టుకొని పోతున్న పరిస్థితి ఉంది చూడండి. నిన్న విజయవాడ వెళ్ళటం జరిగింది. నేను కొంతమందితో కలిసి కొన్ని ప్రాంతాలు తిరిగాం. కొన్ని ప్రాంతాలకి వెళ్ళే పరిస్థితి లేదు. మన ఆత్మీయులు కూడా కొంతమంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డ ఘట్టాలు ఉన్నాయి. బ్రదరు పేరు కిరణ్, ఆయన మంచి ఆత్మీయుడు, భార్యాభర్త ఇద్దరు చేతులు పట్టుకుని వెళ్తూ ఉన్నారు. చూడండి ఎంత లోతు నీళ్ళు ఉన్నాయో చూడండి. విజయవాడ నుంచి ఇక్కడికి ప్రేయర్ కలుస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అలాగే సౌండ్ సిస్టమ్ రిపేర్ కూడా చేస్తూ ఉంటాడు తమ్ముడు. తన ఇంట్లో పరిస్థితి అది. ఇంట్లో నీళ్ళు వచ్చేసినాయి మొత్తం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు అలానే ఉన్నాయి. మళ్ళీ వర్షం ఉందనేది వాతావరణ హెచ్చరిక. ఇవే కాదు, ఇంకా మరికొన్ని ప్రాంతాలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. మీరు చూడొచ్చు, అది ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయింది అక్కడ కొంచెం ఆ బోట్ల వల్ల. తర్వాత రేపల్లె దగ్గర ఉన్నటువంటి లంక గ్రామాలు, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలు, అవి కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మొత్తం నీళ్ళమయమైపోయాయి. అక్కడ రేపల్లె పక్కన చింతమోటు అనేటువంటి ప్రాంతంలో లంక గ్రామాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా వచ్చినాయి. ఇవన్నీ అది చూడండి, వాళ్ళు ఎంత లోతు నీళ్ళు ఉన్నాయో చూడండి. ఇక్కడ పాకాలు టాప్ వరకు మునిగిపోయినాయి. చూడొచ్చు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే కొంచెం ప్రార్థన చేస్తారు. అలాగే కొంచెం నీళ్లు తీస్తే మనం ఏదన్నా వాళ్ళకి చేయదగ్గ సాయం చేయడానికి మన వంతు మనం ప్రయాసపడవచ్చు. ఎందుకంటే అన్నీ కోల్పోయి ఉన్నారు చాలామంది. ఇంకా ఉన్నాయి వీడియోస్, ఇంకా ఉన్నాయి. ఒక మనిషి మునిగితే చేతులు ఎత్తితే కూడా అందనంత లోతు నీళ్ళు వచ్చినాయి ఆ ఇళ్ల మధ్యలో. అలాగే మనం ప్రేయర్ పెట్టి ఒక పరిచర్య నడిపిస్తూ ఉన్నాం చింతమోటు ప్రాంతంలో, అది కూడా మొత్తం నీళ్ళమయమైపోయింది. ఇది దాదాపు దశాబ్దాల తర్వాత ఇంత భయంకరంగా నదులు పొంగటం అనేది జరిగింది. అది చూడండి, స్లాబ్ మట్టం వచ్చేసినాయి చూడండి నీళ్ళు. పక్కన బిల్డింగ్ స్లాబ్ మట్టం వచ్చినాయి నీళ్ళు. ఫొటోస్, వీడియో కూడా ఉంటుంది బ్రదర్, వీడియో వేయచ్చు. బ్రదర్ ఎంత లోతు ఉన్నాయో నీళ్ళలో మునిగి చూపిస్తాడు. ఇవన్నీ కొంచెం మీరు భారంగా ప్రార్థన చేస్తారని చూపిస్తూ ఉన్నాను. ఆ వీడియో లేదా? పంపించారు, మొత్తం 5 పంపించారు. సో ప్రేయర్ చేయండి. 2 వీడియోలు ఉంటాయి, 3 ఫోటోలు ఉంటాయి. అది విజయవాడలో ఆహారం పొట్లాల కోసం ప్రజలు ఎగబడుతూ ఉన్న పరిస్థితి. సింగునగర్ బాగా ముంపునకు గురైంది. 1 టౌన్ చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పైనుంచి ఆహార పొట్లాలు అందించే పరిస్థితి డ్రోన్ల ద్వారా. అంటే కిందకి దిగడానికి లేదు. ఇక టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, ఇందాక అజయ్ చెప్పినట్టు సమస్యను చెప్పగలిగిద్ది, కానీ దాన్ని ఆపే శక్తి మాత్రం ఏ టెక్నాలజీకి లేదు. దేవుడు జోక్యం చేసుకొని మన యందు కనికరం చూపి జన నష్టం జరగకుండా
మరి దేవుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఎన్ని ప్రాణాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి. విజయవాడలో కొన్ని ఇళ్ళు అయితే కొండలకు ఆనుకొని సగం కొండ కట్టేసి ఉన్నారు. కొండ చర్యలు విరిగి పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మొన్న చూసాం మనం. అది భూకంపం, వరదలు రెండిటి వల్ల కూడా దానికి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ప్రార్థన చేయండి. ఆ విషయంలో భారం కలిగి మీరు కూడా దేవునికి మొరపెట్టండి. ఒకవేళ మీరు సమీప ప్రాంతాల్లో ఉంటే మీరు చేయదగ్గ సాయం, విజయవాడలో క్షేమంగా ఉన్నటువంటి సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు, జల దిగ్బంధంలో ఉన్న ప్రజల కొరకు మీరు చేయదగ్గ సాయం చేయండి. మీరు వెళ్ళి దేవుని ప్రేమను వారికి కనపరచండి. కొన్ని ప్రాంతాలు నిన్న పర్యటించి వచ్చాం, తిరిగి వచ్చాం. వెళ్ళడానికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ వెళ్ళాలి. అది విజయవాడలో ఉండి లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళు మీరు చేయదగ్గ సాయం, ఆ జల దిగ్బంధంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, మీకు దగ్గరే కాబట్టి వెళ్ళి మీరు చేయదగ్గ సాయం అందించడానికి మీ వంతు ప్రయత్నం, దేవుని ప్రేమ చూపండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కనికరిస్తాడు, దీవిస్తాడు. మనం ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖమ్మం కూడా చాలా వరకు జల దిగ్బంధంలో ఉండిపోయింది. అవన్నీ కూడా ప్రార్థనలో పెట్టండి. ఖమ్మం ప్రాంతంలో చాలా దుర్భరంగా ఉంది అక్కడ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం అనుకోవద్దు. తెలంగాణ కూడా మన దేశంలో ఒక రాష్ట్రం. ఇప్పుడు కేరళలో ఇది జరిగినప్పుడు, వయనాడు విలయం జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో, మరి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనపడుతుంది. అంత ప్రాణ నష్టం అంతగా జరగకపోయినా కొంతైనా నష్టం జరిగింది. చూడండి, ఇది ఖమ్మం ప్రాంతమే కదా. ఇది ఖమ్మం ప్రాంతం. అది ఖమ్మం మొత్తం జల దిగ్బంధంలో అయిపోయింది. అది నదా లేకపోతే ఊరా అర్థం కావట్లా. మరి కొంచెం కాలం గడిస్తే కానీ ఆ నీళ్లు తీసినాక ఎవరున్నారు, ఎవరు కొట్టకపోయారు, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని పడినాయి, ఏందనేది బయటకు వచ్చింది. కేంద్ర గవర్నమెంట్ దీని దృష్టిలో తీసుకొని రాష్ట్ర గవర్నమెంట్స్కి ఆర్థికంగా తోడ్పాటు అందించాలి. దానికోసం కూడా ప్రేయర్ చేద్దాం. ఎందుకంటే